హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ బి తెలుగు ఎడ్యుకేషన్ ఛానల్. ఈరోజు జరిగినటువంటి డిఏఓ పేపర్ అనాలిసిస్ జనరల్ సైన్స్ పేపరు ఏ విధంగా వచ్చిందనేది ఈ వీడియోలో వివరంగా చెప్తాను. మీరు చేయాల్సిందల్లా జస్ట్ లైక్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ఈరోజు అడిగినటువంటి ప్రశ్నలు ఏంటంటే డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ ఎగ్జామ్లో అడిగినటువంటి ప్రశ్నలు ఎంతో కష్టపడి చేసిన. జస్ట్ నా కోసం ఒక లైక్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. 100 లైక్లు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా నేనైతే. పూలతో జరుపుకునే పండుగ ఏది అని ఈరోజు అడగడం జరిగింది. పూలతో జరుపుకునే పండుగ ఏంది ఫ్రెండ్స్? పూలతో జరుపుకునే పండుగ బతుకమ్మ పండుగ. 2014లో తెలంగాణ రాష్ట్రం ఎన్నవ రాష్ట్రంగా ఏర్పడింది? 2014లో తెలంగాణ రాష్ట్రం ఎన్నవ రాష్ట్రంగా ఏర్పడింది? 29వ రాష్ట్రంగా ఏర్పడింది. 9, 10, 7, 3 రాజ్యాంగ సవరణలు. దీని గురించి కూడా ఒక క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. నాగాలాండ్ రాష్ట్రం ఎన్నవ రాజ్యాంగ సవరణ ద్వారా ఏర్పడింది? ఇది కూడా ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. నెక్స్ట్, జూమ్ వ్యవసాయంను పెండా అని ఏ రాష్ట్రంలో పిలుస్తారు? జూమ్ వ్యవసాయంను పెండా అని ఏ రాష్ట్రంలో పిలుస్తారు అనేది కూడా ఈరోజు అడగడం జరిగింది. G7 సమ్మిట్ ఎక్కడ జరుగుతుంది? G7 సమ్మిట్ ఎక్కడ జరుగుతుంది? ఇది కూడా అడగడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఆస్కార్ అవార్డ్స్ నుంచి 2 క్వశ్చన్స్ అయితే ఈరోజు అడగడం జరిగింది. నెక్స్ట్, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి అనేది ఏ సంవత్సరంలో ప్రారంభమైంది అనేది ఇవి కూడా ఒక క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. నెక్స్ట్, ఎస్సీ కమిషన్ చైర్మన్ ఎవరు? ఎస్సీ కమిషన్ చైర్మన్ ఎవరు అనేది ఒక క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. దానికి ఆన్సర్ వచ్చేసి కిషోర్ మక్వానా. ఇండియాలో అణుపరీక్షలు ఏ సంవత్సరంలో నిర్వహించారు? 1974 మే 18 తేదీన నిర్వహించడం జరిగింది. దాని పేరు ఏంటంటే అణుపరీక్ష పేరు పోఖ్రాన్ 1 అనే అణుపరీక్ష, మొదటి అణుపరీక్ష అనమాట ఇది. నెక్స్ట్, పంచవర్ష ప్రణాళికల నుంచి ఒక క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. రామప్ప దేవాలయానికి ఏ సంవత్సరంలో యునెస్కో గుర్తింపు ఇచ్చింది? ఇది కూడా ఒక వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది రామప్ప దేవాలయం నుంచి ప్రతి ఎగ్జామ్లో అడుగుతున్నారు. HWO ఎగ్జామ్లో కూడా అడగడం జరిగింది. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎగ్జామ్లో కూడా, దీంట్లో కూడా అడిగిండు. రామప్ప దేవాలయానికి ఏ సంవత్సరంలో యునెస్కో గుర్తింపు ఇచ్చింది అంటే జూలై 2021న ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి గ్రామీ అవార్డ్స్ నుంచి ఒక క్వశ్చను. నెక్స్ట్, G20 నుంచి ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. G20 గ్రూప్ ఆఫ్ 20 నుంచి. ఇంకోటి గ్రూప్ ఆఫ్ 7 నుంచి కూడా ఒక క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. నీతి ఆయోగ్ నుంచి ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. బిలాయ్ ఉక్కు కర్మాగారంను ఏ దేశ సహకారంతో నిర్మించారు? ఇది కూడా ఒక క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. నెక్స్ట్, మింటో మార్లే సంస్కరణలు వరుస క్రమంలో అమర్చండి అని ఇది కూడా ఒక క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, బ్రహ్మ సమాజం, ఆర్య సమాజం, ప్రార్థన సమాజం ఆరోహణ క్రమంలో అమర్చండి అనేది ఒక క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. దీనికి ఆన్సర్ ఏంటంటే ఆరోహణ క్రమంలో అమర్చండి. ఫస్ట్ వన్ బ్రహ్మ సమాజము, సెకండ్ వన్ ప్రార్థన సమాజము, థర్డ్ వన్ ఆర్య సమాజము. బ్రహ్మ సమాజం వచ్చేసి 1828లో స్టార్ట్ అయింది. నెక్స్ట్, ప్రార్థన సమాజము 1867లో, ఆర్య సమాజము 1875లో ఇలా మొదలైందనమాట. బ్రహ్మ సమాజ స్థాపకుడు రామ్మోహన్ రాయ్. ప్రార్థన సమాజ స్థాపకుడు వచ్చేసి ఆత్మారాం పాండురంగ గారు. ఆర్య సమాజ స్థాపకుడు దయానంద సరస్వతి. ఇలా ఇది ఆరోహణ క్రమంలో అడగడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని విశ్వవిద్యాలయాలు ఉన్నాయి? మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని విశ్వవిద్యాలయాలు ఉన్నాయి అనేది ఇది కూడా ఒక క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 28 విశ్వవిద్యాలయాలు అయితే ఉండడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ మొత్తం జనరల్ సైన్స్. ఇది పేపర్ 1లో అడిగినటువంటి ప్రశ్నలు ఇవి. పేపర్ 2 కూడా ఖచ్చితంగా వీలైతే పెడతా. ఎవరైనా పేపర్ 2 కానీ పేపర్ 1 కానీ ఇంకా క్వశ్చన్స్ ఏమైనా మిస్ అయ్యింటే మీరు కామెంట్లో కామెంట్ చేయొచ్చు. నెక్స్ట్ వీడియోలో అది కూడా చేస్తా. మీరు చేయాల్సిందల్లా నా కోసం ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి.
థ్యాంక్ యూ.